ఇక్కడ హాస్పిటల్ ఏదో ఉన్నారు అక్కడ హాస్పిటల్ అంటే ఇక్కడ కుక్క అరిసింది డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు లేవన్నాడు. రోడ్డు మీద హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను మందులు లేవన్నాడు. ఎవరినైనా కరిసేస్తే తగ్గిపోతే నయం అయిపోద్దాం. ఎవరివరా నువ్వు? ఇక్కడ కుక్కల కంపెనీ ఉంది కదా, కుక్కల కంపెనీ ఇక్కడ కుక్క అరిసింది. ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ మందులు లేవు, ఎవరినైనా కరిసే తగ్గిపోద్ది అన్నాడు. ఎవరైనా కరిసేయాలంట, ఎవరైనా కరిస్తే తగ్గిపోద్ది అంట. ఎవరిని కరిచేస్తా చెప్పు. ఏదో తేడాగా ఉందేంటి? నాను కుక్కలకి నాకు కుక్కలు కలిసి ఉన్నాయి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. గుర్తొచ్చి మా గొంతులు తాకుంటావు. ఏం చేస్తాను గోకుండా తాత ఎక్కడెక్కడే గోగుతావు, నా గొడుగు చేసి నా గొంతులు ఎడతావు. ఆటో కోసం గుర్తొచ్చి మా గొంతులు తాకుంటావు. ఏడు బాబు అంత సీరియస్ అది చీరగా మా గొంతులు తాతాడు, మా గొంతులు తాతాడు. కుదరతో తోయట్లేదు బాబా, నేను గోకుంటున్నాను. గోకు దూరం గోకో, గొడిగి సీరియస్ ఏడు బాబా, గొడుగు చీర నా గొంతులు తాతున్నావు. వాళ్ళు కోపడి సరదా కామెడీ చేస్తున్నారు లెక్క. ఎక్కడ చచ్చిపోతే అక్కడికి వెళ్ళాలా, అమ్మా కాదు ఉండు అడుగుతారా మరీ తీసుకొచ్చి చదువు చేస్తాం. ఇక్కడ పన్నులు కావాలమ్మా, కావాలి. 5 మొగులు 5 ఆడు ఎంతమంది ఉన్నా పర్లేదు. ఇప్పుడు ఎక్కడైనా పనే కదా, అయితే పని ఏటకున్నారు. ఇప్పుడు మన సేవలు ఉంటాయి కదా, చచ్చిపోతే ఆ సేవల మీద డబ్బులు వేస్తారు, అవి మనం ఏరుకోవాలి. జల్లుతారా జల్లుని మనం ఏరుకోవడమే. ఇప్పుడు జల్లుతారా ఏరుకోవడమే. సెలెక్ట్ అయిపోయింది ఇవిడ. అయితే ఆ డబ్బులు ఏం చేయాలంటే సార్ కప్ చెప్తా. డబ్బులు రూపాయితో చారు కప్ప సరిపోయారు ఇద్దరు. పనికి సార్ మీరు చేయగలరా లేదని ఇవి చేస్తుంది. మరి మీరు చేస్తాం మరి 15,000 చేస్తాం. 15,000 చేస్తాం. అంటే బొంబాయి ఢిల్లీ ఒక్కొక్క రోజు ఒక రోజు చచ్చిపోతే ఎక్కడ చచ్చిపోతే ఎక్కడ చచ్చిపోతే అక్కడికి వెళ్ళాలా, ఎక్కడ చచ్చిపోతే అక్కడికి వెళ్ళిపోయి ఏరుకోవడం. సరి వచ్చాను కోరస్తుంది. నిజాయితీగా చెప్పా సార్కే. కానీ ఒకటే, మీరు 4 ఊర్లకి ఎంప్లాయ్, నువ్వు 5 ఊర్లకి ఎంప్లాయ్. నువ్వు బాగా చెప్తావు కాబట్టి నువ్వు 5 ఊర్లకి ఎంప్లాయ్. శాలరీ 16,000, నీకు 4 ఊర్లకి ఎంప్లాయ్, నీ శాలరీ 12,000. నువ్వు బాగా నీ కలెక్షన్ బట్టి చేస్తారా? చేద్దాం. మరి ఇప్పుడు మీ పేర్లు చెప్పి అడ్రస్ ఇచ్చేసారు అనుకో, నేను బిల్డింగ్ అమ్మా నమ్మి ఇద్దరిని నమ్మిట్టుకుంటున్నాను. నేను మోసం చేయకూడదు. డబ్బులు మీకు ఇష్టమే, మీకు పని చేయడం ఇష్టం కదా. శవాల మీద డబ్బులు ఏరుకోవాలి. మంచిదానివే. ఇప్పుడు భయం బియ్యం పడకంటే మనం ఏరుకొని ఆ సార్ గొప్ప చెప్పాలి.